మీకు సినిమా థియేటర్లోనే ఓజీ సినిమా చూసే దమ్ము సత్తా ఉందా? నిజంగా మీరందరూ పవన్ కళ్యాణ్ గారి నిజమైన అభిమానులే అయితే, మీరందరూ నిజమైన జనసేనకులే అయితే, మీరందరూ నిజమైన జనసేన పార్టీ కోసం పాటుపడుతూ మా బాస్ని ఈ రేంజ్ లో చూడాలి అనుకునే వాళ్ళే అయితే, దమ్ముంటే సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. లేదు నేను ఇంకా మూవీ రూల్స్ లోనో ఐబొమ్మలోనో పైరసీ చేసుకోనో చూస్తాను అనే చేతగానే సమర్థులు ఎవరైనా ఉంటే మీరు ఓజీ ఫ్యాన్ ఫాలోయింగ్ నుంచి పక్కకు తప్పుకొని వేరే హీరోలకు వెళ్ళిపోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. సో అనునిత్యం ఏదో ఒక టాపిక్ గురించి చర్చిస్తూ మీతో కమ్యూనికేషన్లో ఉంటున్న నాకు బిగ్ బాస్ కానీ, మన వీడియోలు కానీ, మా పర్సనల్గా తీసుకుంటున్న మా ఊరి మహారాణుల ఎపిసోడ్ గురించి కానీ, వీటన్నిటి గురించి చర్చిస్తున్న మనందరం కూడా ఒక చాలా మేజర్ విషయాన్ని మర్చిపోయాం. సో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు యావత్ భారతదేశం, యూనివర్స్ మొత్తం ఎదురు చూస్తున్న ఏకైక సబ్జెక్ట్ ఓజీ. ఓజీ గురించి చర్చించాలి అనగానే ఒళ్ళంతా వైబ్రేషన్ తో నిండిపోయింది. సో ఓజీ గురించి మాత్రమే మాట్లాడతాడు అనుకుంటే లేదు సార్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే మీ ఆదరాభిమానాలతో నన్ను ఇంకొక స్టెప్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మనం ఈరోజు చర్చించుకుంటున్న ఈ చిన్న టాపిక్ అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనందరం థియేటర్స్కి వెళ్ళి మాత్రమే మన ఓజీని విట్నెస్ చేద్దాం. నో పైరసీస్ అండ్ నో మూవీ రూల్స్, నో ఐబొమ్మ, ఓన్లీ థియేటర్కి వెళ్ళి మాత్రమే బాస్ సినిమాని విట్నెస్ చేయాలి. అందరూ థియేటర్లోనే చూద్దాం. ఇది మనందరం కలిసి తీసుకుందాం ఈ నిర్ణయాన్ని. కానీ ఖచ్చితంగా ఇలాంటి స్టెప్ ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి నేను తీసుకుందాం అని ముందుకు వచ్చాను. ఇక ఓజీ సినిమాలోకి ఒక రఫ్గా ఒక 2 మాటలు, ఎవరు తీశారు, ఎవరు చేశారు, ఎలా ఉంది అనేది 2 మాటల్లో మాట్లాడుకుందాం. ఓజీ ఫ్యాన్స్ అందరికి దిమ్మ తిరిగే, మైండ్ బ్లాక్ అయ్యే ట్రైలర్ని చూపించేశారు నేను సుజిత్ గారు. ఆ ట్రైలర్ చూసిన కాడ నుంచి ఇంకెప్పుడు 25th వస్తుందా అనే ఆత్రంతో మా అందరికి నిద్ర కూడా పట్టట్లేదు. సార్ సుజిత్ గారు చించేశారు సార్. అందరూ అంటారుగా కీలి అన్నట్టుగా. వా ఏమి ట్రైలర్ సార్, ఏమి ట్రైలర్. అందులో మా హీరో ఎంట్రీతో ఉంది. వాట్ ఏ నైఫ్ సార్. ఎక్కడ తయారు చేయించారు సార్ కత్తి, అదిరిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారి సరసన నటించిన రాధామోహన్ గారు కానీ, ఇమ్రాన్ హష్మీ గారు కానీ, అబాబాబా సార్ మీ వల్ల వీళ్ళందరి లైఫ్లన్నీ ఒక్కసారిగా చేంజ్ అవ్వడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అదేవిధంగా సుజిత్ గారు మీరు రన్ రాజా రన్ తీశారు, విపరీతమైన కామెడీతో అందరినీ ఒక జోన్ సెట్ చేశారు. సాహో తీసి డార్లింగ్ అభిమానులందరినీ వేరే రేంజ్లో ఇలా చూడాలి సార్ని అనే విధంగా మీరు తయారు చేశారు. ఇక ఓజీతో ఆల్రెడీ చిన్న ట్రైలర్ తోటే మా అందరికి మా బాస్ మీద అంచనాలు డబల్ ట్రిపుల్ హ్యాట్రిక్ అయిపోయాయి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ సార్. ఇది మాత్రం ఇచ్చి పడేసిద్ది, అంతే. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చి పడేసిద్ది. ఐఎమ్ షూర్ ఓజీ విల్ రాక్స్, అంతే. పవన్ కళ్యాణ్ గారి నటన గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి కానీ మాట్లాడుకునే అర్హత, అంత అనుభవం మనకు లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గొప్ప మేధావి అండ్ ఒక గొప్ప నటుడు. ఆయన సినిమా ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇక నెక్స్ట్ దాని దర్శకత్వం గురించి మాట్లాడుకుందాం. సుజిత్ ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. తన ఫస్ట్ ఫిల్మ్ రన్ రాజా రన్తో తన కామెడీ టైమింగ్ కానీ, డార్లింగ్ ప్రభాస్ గారితో తీసిన సాహో సినిమాతోటి అతనిలో ఉన్న క్యాపబిలిటీని మనందరికీ తెలియచేసిన సుజిత్ గారు ఈ సినిమాకి డైరెక్టర్. సో అతని డైరెక్షన్లో వస్తున్న ఈ ఓజీ గురించి యావత్ యూనివర్స్ మొత్తం ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాం. అదే జరగాలని మనందరం కోరుకుందాం. ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ కాదు బ్రో. ఇంకేదైనా పదం ఉంటే నాకు కామెంట్ చేయండి, అంతకంటే ఎక్కువ. సో ట్రైలర్ చూసిన తర్వాత నేను నాలాగా
మన ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఏక ముక్త కంఠంతో చెప్తున్న పదం ఏంటంటే సినిమా బ్లాక్ బస్టర్, తగ్గేదే లేదు, వాటికి కాదు పుష్పకి కాదు, ఈ సినిమాకి పెట్టాల డైలాగ్. సో సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం ప్రీవియస్ 2-3 సినిమాల్లో చూసాం, మనం 2 సినిమాల్లో చూసాము. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకోబోతున్నాడని నేను అంటాను. అండ్ ద హీరోయిన్ ఈజ్ మనందరికీ తెలుసు. సో మన ఓజీ సరసన ఉన్న అగ్ర కథానాయకులందరూ కూడా పోటీ పడుతున్నా కూడా అవకాశం దక్కించుకున్న మన కథానాయిక ఎవరో మీ అందరికి తెలుసు. సరిపోదా శనివారం సినిమాతో, అదేవిధంగా శ్రీకారం అనే సినిమాతో మనందరికీ సుపరిచితురాలైనటువంటి ప్రియాంక మోహన్ గారు ఇందులో హీరోయిన్. అద్భుతంగా నటించింది. తెలుగు అమ్మాయి కాకపోయినా అచ్చమైన 16 తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంటుంది తన ఫేస్ ఫీలింగ్స్ కానీ, తన హావభావాలు కానీ అన్నీ కూడా. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఆల్రెడీ బాక్సులు బద్దలైపోతాయని మన డాకు మహారాజులో కానీ వీటన్నిటిలో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అండ్ మళ్ళీ ఇంకొకసారి విట్నెస్ చేయడానికి తమన్ తన టాలెంట్ తోటి ముందుకు వచ్చాడు. అదేవిధంగా తమన్ గారి మ్యూజిక్ ఆల్రెడీ ఇక మొత్తం రఫాడించేస్తున్నారు అనుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో చాలా మెయిన్ పాత్ర, ఒకప్పుడు జలకతికి లాజా అంటూ ఒక క్రేజీ ట్రెండ్ ను తన సొంతం చేసుకున్న ఇమ్రాన్ హష్మీ గారు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం ఈ ఓజీకి ఇంకాస్త బలం చేకూరిందని అనుకోవచ్చు. సో ఇవన్నీ అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. ఇది అందరికీ అన్ని ఎప్పటి నుంచో వింటూ ఉన్నారు. ఆఖరికి రిలీజ్ డేట్ కూడా ఈ 25th అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఇందులో కొత్త ఉంది అని అనుకోవచ్చు. బట్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తరువాత మనం బిగ్ బాస్ గురించి ఆల్రెడీ చర్చిస్తున్నాం, అది అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్నా ఏంటన్నా మనందరం ఓజీ వీరాభిమానులు అయ్యండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వేంటన్నా అనడంతో నేను ఒకసారి తరువుగా ఆ టీజర్ని అట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొత్తం చూడడం జరిగింది. దాని గురించి మాట్లాడే నిజంగా అంత అర్హత అయితే మనకు లేదులే, కానీ ఈవెంట్ జరిగిన టైంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చర్చించుకుందాం. ఏంటి భయ్యా పవన్ కళ్యాణ్ గారు, నిజంగా అతను మనిషి అనుకోవాలా, దేవుడు అనుకోవాలా, రాజకీయ నాయకుడు అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? అరే అంత వర్షం వస్తున్నా కూడా తడుస్తూనే మీరందరూ వర్షంలో ఉన్నారు, నేను తడిస్తే మాత్రం ఏమైంది అంటున్నాడంటే అబ్బా అసలు ఆ ఇండస్ట్రీలో ఆ స్టేటస్ లో ఉన్న అతను ఆ రేంజ్ ఆలోచన విధానం ఉండడం బాబోయ్ అసలు నా భూతో నా భవిష్య. అతను హీరో అంటే హీరో తీసి పక్కన పెట్టిన హీరో ఓకే, మనందరికీ తెలిసిన విషయమే. చాలా హిట్లు కొట్టాడు, చాలా ఉంది, చాలా సహాయం చేస్తారు, అది వదిలేద్దాం. పెద్ద రాజకీయ నాయకుడు, ఏపీని ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి స్టేజ్లో ఉండి పరిపాలిస్తున్నాడు, అది వదిలేద్దాం. అసలు ఇవన్నీ ఏదో ఆన్ స్క్రీన్ కోసం చేస్తున్నాడేమో అనుకుంటుంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కళ్ళు అసలు శత్రువు సైతం వాహ్ అనే విధంగా బిహేవ్ చేయడం. నిజంగా నిన్న ట్రైలర్లో నిన్న ఈవెంట్లో స్పీచ్ ఇవ్వగానే మనల్ని వర్షం ఆపుతుందా అనే ఒక్క డైలాగ్ తోటి ఆడిటోరియం మొత్తం బ్లాస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. వాహ్ అసలు తన యాటిట్యూడ్కి, తన యాక్టింగ్కి, తన హెల్పింగ్ చేసే విధానానికి శిరస్సు వంచి, ఒక తల కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి తలలో వంచి ఆయనకు పాదాభివందనాలు చేసినా కూడా అలాంటి నిజమైన హ్యూమన్ బీయింగ్ మనకు దొరకడు. కానీ హీరోనే అలాంటోడు రా బాబు అనుకుంటే అందులో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ మొత్తం అలాగే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి తమన్ గారిని చూస్తే అసలు గొడుగొద్దు అంటున్నాడు, తడుస్తూనే ఉన్నాడు, మీరు తడవట్లేదు అంటున్నారు. ఒకరు కాదు అందరూ అదే స్టేజ్ మీద ఉన్నారు. నాకు అసలు ఈవెంట్ చూస్తే నిజంగా ఇలాంటి ఈవెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు జరిగి ఉండదు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆర్టిస్టులు వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద షెడ్లు వేయచ్చు, అంబ్రెల్లాస్ కానీ అన్నీ ఉన్నా కూడా తీసేయండి, అంబ్రెల్లా తీసేయండి, మేము తడవాలి అని చెప్పేసి తడుస్తూ మనలాంటి కామనర్ ఆడియన్స్తో మాట్లాడుతున్నాడంటే అబ్బాబ్బా నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీ అడుగుజాడల్లో నడుస్తున్న మీ టీం కూడా ఇలా మంచితనంతో మారిపోవడం అంతేలేండి. ఒక మంచి సవాసం ఇంకో 10 మంది మంచి వాళ్ళని తయారు చేస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీనికి నిదర్శనం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నిన్న ఈవెంట్లో మనందరం చూసాం. తను మంచితనం స్ప్రెడ్ అవుతూ తమన్ గారికి, సుజిత్ గారికి, ఆ హీరోయిన్ కి, అందరు ఆర్టిస్టులకు వచ్చేస్తుంది. అసలు
సార్ సాల్యూట్ సార్, మీ మంచితనానికి మీకు నిజంగా పాదాభివందనాలు చేయడంలో అసలు తప్పే లేదు. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ 25th రిలీజ్ అవ్వబోతున్న ఓజీ ఫిల్మ్ ఐఎమ్ షూర్ అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఇంత కూడా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా మనందరం థియేటర్స్లోనే చూద్దాం. అదేవిధంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న డివివి దానయ్య గారు చాలా పెద్ద బ్యానర్ సార్ది. అలాంటి వాళ్ళ సినిమాలు, అలాంటి వాళ్ళ మనందరి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు నటించడం ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. యాజ్ ఏ ఆడియన్స్, మనం ఫ్యాన్స్, వీరాభిమానులైనటువంటి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని దగ్గరుండి థియేటర్లో మాత్రమే చూసే విధంగా మనం పోరాడదాం. థియేటర్లోనే చూద్దాం. సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ చేసేద్దాం. ఇంతవరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ, బాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ, మిగతా ఇండియాలో ఉన్న ఏ ఇండస్ట్రీలోనూ సవి చూడనటువంటి భారీ విజయాన్ని మనందరం కలిసి అందిద్దాం. ముక్త కంఠంతో నేను ఒక వీరాభిమాన్ని పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా చూస్తున్న చాలా మంది వీరాభిమానులే ఉంటారు. సో నిజంగా మీరందరూ పవన్ కళ్యాణ్ గారి నిజమైన అభిమానులే అయితే, మీరందరూ నిజమైన జనసేనకులే అయితే, మీరందరూ నిజమైన జనసేన పార్టీ కోసం పాటుపడుతూ మా బాస్ని ఈ రేంజ్లో చూడాలి అనుకునే వాళ్ళే అయితే, దమ్ముంటే సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. మీకు సినిమా థియేటర్లోనే ఓజీ సినిమా చూసే దమ్ము సత్తా ఉందా? లేదు, నేను ఇంకా మూవీ రూల్స్ లోనో, ఐబొమ్మలోనో పైరసీ చేసుకోనో చూస్తాను అనే చేతగానే సమర్థులు ఎవరైనా ఉంటే మీరు ఓజీ ఫ్యాన్ ఫాలోయింగ్ నుంచి పక్కకు తప్పుకొని వేరే హీరోలకు వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా చెప్తున్నానంటే, నాలానే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఈ స్టెప్ మీదకి రావాలి. మనకి చాలా సమయం చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్కళ్ళం ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి అనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎస్ దిస్ ఇస్ రైట్ అని కామెంట్ చేయండి. మీరు చేయలేదు అంటే మాత్రం మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదని అనుకుంటాను. సో హట్ అయితే హట్ అయ్యారు, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా హీరో సినిమా థియేటర్లో మాత్రమే చూడాలనేది నా సంకల్పం. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా ఫీల్ అవ్వండి బ్రదర్. మనం ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. మన ఇరుగు పొరుగు, మన ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా థియేటర్లో మాత్రమే చూడడానికి మనం ఒక స్టెప్ తీసుకోవాలి. ఈ సినిమాతోటి మళ్ళీ మొదలు పెట్టాలి. సినిమా అంటే మనం థియేటర్లోనే చూడాలి అని మళ్ళీ మన పూర్వ వైభవం సినిమాల ద్వారా రావాలి. ఆ సినిమాలతోటి మనం మళ్ళీ ఈ సినిమాలను ఇలా చూడాలా అనేది మనకు తెలియాలి. సో ప్లీజ్ పవన్ కళ్యాణ్ అభిమానులైన మనందరం కూడా థియేటర్లోనే సినిమాని చూద్దాం. తెలిసిన వాళ్ళందరినీ కూడా థియేటర్కి పంపించడానికే మనందరం కృషి చేద్దాం. మీరు నాతో పాటు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఈజ్ దట్ ఓజీ ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది అవుట్ ఆఫ్ 100కి మీ పర్సెంటేజ్ కామెంట్ బాక్స్లో చూడండి. నిజంగా మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చూద్దాం. ప్లీజ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.